నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీడీపీ మహానాడు కార్యక్రమం అర్ధాంతరంగా రద్దయింది. ప్రధాని మోదీ పిలుపు, పశ్చిమ దేశాల యుద్ధ ప్రభావం నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఎన్టీఆర్ భవన్ నుండి ఆన్లైన్ ద్వారా వర్చువల్ గా మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులతో పాటు జిల్లా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఈ రద్దు నిర్ణయంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఒక్కో ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వచ్చి ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి, అది కూడా ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. దేశంలో గాని రాష్ట్రంలో గాని సంక్షోభం ఏర్పడుతుంది అని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్ గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శకతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం